హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ. అంటే రెగ్యులర్గా కూరగాయలు తినేసి బోర్ కొడుతుంది అనేటప్పుడు ఈ విధంగా టమాటా రైస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు మసాలాలు, గరం మసాలా, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేవి యాడ్ చేసుకోకుండా ఓన్లీ జీరా, ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఒక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకొని ఒక ఆనియన్ కూడా కట్ చేసి అందులో వేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని మనం పెడితే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయని చెప్పేసి అవి రెండు కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. అవి మనకి మగ్గే వరకు నేను ఏం చేశానంటే ఒక 2-3 టమాటోస్ని కట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకున్నాను. యాక్చువల్గా పిల్లలు టమాటోస్ తింటుంటే వస్తే మా పిల్లలు ఇష్టపడరు అని చెప్పేసి నేను వాటిని మిక్సీకి వేసేసుకున్నాను అనమాట. ఆ మిక్సీకి వేసుకొని ఆ పక్కకి పెట్టేసుకొని అప్పటి వరకు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. అవంతా కొంచెం మనకి మగ్గిన తర్వాత ఈ మిక్సీకి వేసుకున్న టమాటో ఉంటుంది కదా, ఆ ప్యూరీ కూడా ఇందులో వేసి కలుపుకున్నాను అనమాట. ఇష్టం ఉంటే టమాటోస్ కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు టమాటోస్ వస్తే తినారని చెప్పేసి నేను ఈ విధంగా ప్యూరీ వేసాను అన్నమాట. ఇట్లా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేసి చూడండి మీరు. తర్వాత ఇదంతా ఆయిల్ అంతా పైకి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు కారము, ఇవి మనకు కావాల్సిన మసాలాలని ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసా కాబట్టి ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. కావాలంటే తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసానండి. అంత ఎక్కువ ఏం మసాలాలు కూడా యాడ్ చేసుకోలేదు నేను. పిల్లలు కొంచెం ఎక్కువ మసాలాలు ఇప్పుడు మంచిది కాదని చెప్పేసి నేను లైట్ ఎప్పుడైనా లైట్గానే వేస్తాను. ఇప్పుడు కూడా అలాగే వేస్తున్నాను. ఇదంతా చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా ఇప్పుడు మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే రైస్ వేసాకైనా ట్రై చేయొచ్చు. నేను ముందే రైస్ నానబెట్టేసుకున్నానండి. ఇందులో 1-2 వాటర్ వేసేసుకొని నానబెట్టేసి ముందే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఈ వాటర్ వేసి మనం వాటర్ మరుగుతుంటే అప్పుడు బియ్యం వేసేసుకుందాము. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మసిలిచ్చాను. వాటర్ వేడి మసులుతున్నాయి కదా, అప్పుడు బియ్యం వేసేసుకున్నాను. ఈ విధంగా కలిపి కావాలంటే ఇప్పుడైనా టేస్ట్ చూసి ఉప్పు తక్కువైతే వేసేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంట్లో ఇప్పుడు లేదని చెప్పి వేయలేదు కొత్తిమీర, అది కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా, చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. దీంతో మనకి కాంబినేషన్ రైతా పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏదో డిజైన్ చూపిద్దామని చెప్పేసి ఒక గిన్నెలో వేసేసి ఈ విధంగా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా పిల్లలు కర్రీ, పప్పు కలిపి పెడితే తినని వాళ్ళకి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో అసలు.